నిన్నయాల ఏ టెక్నాలజీ వచ్చినాక నిజమేదో అబద్ధమేదో తెలుస్తలేదు. ఎట్లంటే ఓ మనిషి పోటువ ఇక్కడ, ఏఐ గీసిన పోటువి ఇక్కడ, రెండు ఒక్కతాన పెడితే ఏది అసలుదో ఏది వట్టిదో చెప్పలేనంత తికమకల వాడేస్తాంది టెక్నాలజీ. ఇగో గిట్లనే గా ఏఐ ఇకుమతి చేయంగా ఓ రైతు బతుకు బర్బాద్ అయిందట. ఆగో టెక్నాలజీతోని రైతులు మరింత హుషారైతారు గాని బతుకు ఆగమవుడేంది అంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి, అసలు ముచ్చటేందో మీకు ఎరుకైతది. ఏఐ టెక్నాలజీతో మంచే కాదు చెడు కూడా ఉన్నదని చూపించే ముచ్చటకి ఇది. ఇక్కడ లేచి లేవలేక మంచం మీద వండుకొని చూడు. ఈ అన్న పేరు గ్యారా మల్లేషు, ఊరు సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూరు. 2 ఏళ్ల సంధి బొక్కల క్యాన్సర్ అనే అడ్డమైన రోగంతో నవ్వుసుకుంటా కీమోథెరపీ చేయించుకుంటాండు. అయినా సుత రోగం ఇంకా తక్కువగా లేదు. అయితే ఈ అన్నకు వర్గల్ మండలం గౌరారంలో ఓ ఎకరం భూమి ఉందట. దాని విలువ ఇప్పుడు మార్కెట్లో ₹1,00,00,000. ఇక ఆ భూమిని అమ్ముకొని పానం బాగా చేయించుకోవాలి అని చూస్తున్నాయాల అన్నకు గట్టి షాకు తగిలింది. అదేంటంటే ఆ భూమిని సంతకాలు బింతకాలు ఏం లేకుండా ఇంకోల పేరు మీదకి మార్చిండాట వర్గల్ తహసీల్దార్ రఘువీరారెడ్డి. మొదలు అభిలాష్ అనే పేరు మీద, అటు వెనక 10 రోజులకు రేణుజా అనే ఇంకో ఆడి మనిషి పేరు మీద ఎక్కించారట. అట్లా చేసుట్లా భూభారతి ఆపరేటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే చేయి కూడా ఉందని ముచ్చట్టి నవ్వుతున్నాయి. మరి ఇంట్లో ఏ పాటి నిజం ఉందో ఏమో గాని ఓ భూమి అమ్మినా కొన్నా అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఇద్దరు ఉండాలి. కాగితాలు కల్పలు సైజు చూసుకొని ఫోటోలు దిగుడు సంతకాలు పెట్టుడు అన్ని అయినాకనే ఏదైనా. అసొంటిది ఉత్త ఓటీపీ పంపి చదువురాలను చేసి ఓటీపీతో భూమి మార్చుకోరు. గింత అన్యాలమా అని ఉరికిపోయి కలెక్టర్ ఇంకా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ముచ్చటిన్న పోలీసులు ఎంఆర్ఓ ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ మీద కేసులు రాసిరట. అభిలాష్ అనే వ్యక్తికి అమ్మినారు నాకు తెలియకుండానే అని అతను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు చేసినాము ఆల్రెడీ. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అది కొంతమంది పార్ట్నర్స్ కలిసి ఒక వేరే పర్సన్ మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఏం జరిగింది, అతను నిజంగా రాలేడా, ఓటీపీ అతనికి వస్తే చెప్పినాడని తహసీల్దార్ చెప్తా ఉన్నాడు. ఓటీపీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్స్ కూడా ఆర్డీ ఆఫీస్కో లెటర్ రాసినాము. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ఇంటిరా ఏసీపీ నరసింహులు సార్ చెప్తున్న ముచ్చటకి ఇది. అటు అన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరం ఉంది. ఇప్పటికే క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉందట. ఇంకా సుత 40 లక్షల ఖర్చు అయ్యేటట్లుంది. అసొంటి అలా భూమిని అమ్ముకొని బాగు చేసుకుందాం అనుకుంటే ఏ ఐకమత్తో నన్ను ఎడ్జోని చేసిరు. నా భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినోళ్ళు చేయించుకున్న మీద గట్టి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయరు సారో అని ఒక్క తీరుగా అడగబట్టిండు. మరి అన్నకి ఎట్లా న్యాయం చేస్తారో ఏమో గాని ఫోన్లకు ఓటీపీలు వస్తే ఒట్టిగా ఎవరికి చెప్పకూరి సుమా. చెప్తే మీ పరిస్థితి గిట్టనే అవుతుంది. ఏం చెప్తున్నావు?